హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ కార్తిక క్రియేషన్స్. టుడే మనం ఈజీగా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్‌గా 3 ఎగ్స్ తీసుకోండి. అవి బాయిల్ చేసుకోండి. తీసుకొని పక్కన పెట్టుకొని మనం బాయిల్ అయిపోయాక వాటిని మెల్లిగా కట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఇలా స్లైడ్స్ కింద కట్ చేసుకోండి. నేను 3 ఎగ్స్‌ని కూడా ఇలా స్లైడ్స్‌లా కట్ చేసేసాను. ఫస్ట్ ఇవి ఎలా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 3 ఆనియన్స్ తీసుకోండి. 2 to 3 ఆనియన్స్, ఓకేనా. నెక్స్ట్ అవి కూడా ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారా నేను ఎగ్స్ని ఎలా కట్ చేసి తీస్తున్నానో. సో అలా మనం స్లైడ్స్ని ఇలా డివైడ్ చేసేసుకొని పీసెస్ కింద మనం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాం కదా, చూసారు కదా. మనం ఏం చేయాలంటే మనం 3 ఆనియన్స్ చూస్తున్నారు కదా. సో ఇవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫస్ట్. సో ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసుకున్నాం కదా ముందుగా 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నవి దీంట్లో ఆయిల్లో వేసేసాను. నెక్స్ట్ వచ్చి సో అవి లోపల లైక్ ఏంటంటే హీట్ అవుతూ ఉంటాయి కదా గ్రీన్ చిల్లీస్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ లోపల కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, హాఫ్ స్పూన్. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, గ్రీన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. సో మనం ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక మనం ఒకసారి ఇలా కలిపితే స్పూన్తో అటు ఇటు సరిపోతుంది. సో అది మెల్లగా హీట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఏం చేశానంటే ఆల్రెడీ ఎగ్ కట్ చేసి పెట్టుకున్నాను కదా స్లైడ్స్గా, అవి ఇందులో యాడ్ చేసేసాను. సో యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అలా స్పూన్తో అటు ఇటు తిప్పేసుకొని మనం అలా లైట్గా లో ఫ్లేమ్లో ఉంచేస్తే సరిపోతుంది. సో అది బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంచేస్తే మళ్ళీ మాడిపోతుంది కదా. సో లో ఫ్లేమ్లో ఉంచుకోండి. సో కుకింగ్ అవుతూ ఉంది మనకి. ఇవి నేను తీసేస్తున్నాను, ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కట్ చేసినవి. సో మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకుంటున్నాను. అవి తీసేసుకుని ఇదే పాన్లో సేమ్ పాన్లో యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసేస్తున్నాను. సో అవి కూడా ఒక 5 to 10 minutes అలా జస్ట్ హీట్ ఎక్కితే మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా. అప్పుడు మనకి కుకింగ్ అయిపోయినట్టు తెలుస్తుంది. కలర్ చేంజ్ అయ్యాక లైట్గా చూసారా కలర్ చేంజ్ అయింది మనకి. మనం ఏం చేయాలంటే ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేయండి. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాక మనం ఒకసారి మళ్ళీ స్పూన్తో అనుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ గరం మసాలా కొంచెం లైక్ హాఫ్ స్పూన్, ఎందుకంటే స్పైసీగా ఉంటుంది. సో కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ లైట్గా యాడ్ చేశాను. సో సాల్ట్ అది ఇందాక వేసాను, ప్లస్ ఇప్పుడు కర్రీలోకి కొంచెం సరిపోదు కదా. సో అది ఇందాక ఎగ్లోకి కట్ చేసుకున్న స్లైస్లోకి యాడ్ చేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ కారం అనేది మళ్ళీ యాడ్ చేశాను ఆనియన్స్కి. సో ఇవన్నీ బాగా పట్టాక ఏం చేయాలంటే ఒక పావు కప్పు కర్డ్ తీసుకుని పాన్లో యాడ్ చేశాను. నెక్స్ట్ లాస్ట్లో మనం ఏం చేయాలంటే లెమన్ పిండుకోవాలి. ఒక లెమన్లో ఒక హాఫ్ లెమన్ అనేది మనం కొంచెం వేసుకుంటే కొన్ని డ్రాప్స్ సరిపోతుంది. సో అలా మనం ఒక 10 minutes ఉంచేస్తే కర్రీ అనేది ఈజీగా కుకింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్ అనేది కట్ చేసిన స్లైడ్స్ అనేవి ఈ గ్రేవీలో యాడ్ చేసేసాను. చూసారు కదా ఇలా యాడ్ చేశాను. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి అందరూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ సో చూస్తున్నాం కదా చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో, యమ్మీగా ఉందో. చూస్తుంటేనే చాలా తినేయాలనిపిస్తుంది. సో కుకింగ్ అయితే అయిపోయింది. సో మీరు కూడా